మనకు వాళ్ళు ఈరోజు ఇచ్చిన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామని చూస్తాం. చూడండి, ఇది పైథాన్ ప్రాబ్లం. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 2 numbers m and n అండ్ ప్రింట్స్ ది సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ m to n. రెండు ఇన్పుట్స్ ఇస్తారు, m నుంచి n వరకు. m వాల్యూ ఒకటి ఉంటుంది, n వాల్యూ ఒకటి ఉంటుంది. m నుంచి n వరకు ఎన్ని వాల్యూస్ అయితే వస్తుందో వాటికి స్క్వేర్ చేసి దాన్ని యాడ్ చేయమని చెప్పారు. ఓకేనా, శాంపుల్ ఒకటి చూపిస్తాను చూడండి. దీంట్లో శాంపుల్ చూసారంటే ఇట్లుంటుంది. 2 4 2 3 4 అన్నట్లు 2 3 4 m2 ఇస్తారు, n4 ఇస్తారు. అండ్ వాటికి స్క్వేర్ చేయాలా, ప్లస్ ప్రీవియస్ వాల్యూని యాడ్ చేసేలాగుంటుంది. వాటి మూడింటిని సమ్ చేయాలా. అది మనకి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ అయితే దాన్ని నేను ఎలా సాల్వ్ చేశానని చెప్తాను చూడండి. రెండు ఇన్పుట్స్ తీసుకున్నాను, n ఇన్పుట్స్ తీసుకున్నా. ఇన్పుట్ని ఇంటిజర్కి కన్వర్ట్ చేసి ఎంలో ఒకటి, ఇన్పుట్ని ఇంటిజర్ కన్వర్ట్ చేసి ఎన్లో ఒకటి స్టోర్ చేసుకున్నా. ఒక ఇనిషియలైజేషన్ చేసుకున్నా. సమ్ ఈక్వల్స్ టు 0 అనేసి ఫర్ ఐ ఇన్ రేంజ్. ఐ అనేది ఒక వేరియబుల్ నేమ్, రేంజ్ వచ్చి m నుంచి n+1 వరకు. అంటే ఎంలో ఏముంటుంది, వాళ్ళు ఇచ్చిన 2 అనే వాల్యూ ఉంటుంది. ఇన్పుట్లో ఇచ్చేస్తారు వాళ్ళు. 2 నుంచి n అంటే ఏముంటుంది, 4 ఉంటుంది. ఇక్కడ మనం రేంజ్ ఇచ్చేటప్పుడు అది ఏం తీసుకుంటుంది అంటే, మనం ఇక్కడ 4 ఇచ్చామనుకోండి, n-1 అంటే ఇక్కడ 4 ఇచ్చినామంటే 4 - 1 3 తీసుకుంటుంది. నాకు 4 వరకు కావాలి కాబట్టి +1 యాడ్ చేసుకున్నా. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఈక్వల్స్ టు, సమ్లో ఏముంది ఇప్పుడు 0 ఉంది, దాన్ని ఇప్పుడు నేను మారుస్తాను. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ 0 ప్లస్ i². ఐలో ఏముంటుంది, ఇక్కడి నుంచి ఏం పోయిందో m యొక్క వాల్యూ, m నుంచి n+1 వరకు. ఎంలో ఏముంది ఇప్పుడు 2 ఉంది, అవునా. 2² అవుతుంది. ఓకేనా. 2² ప్లస్ 0 చేసి దీంట్లో యాడ్ చేసుకుంటుంది. 2² 4 ప్లస్ 0 దీంట్లో ఉంటుంది. ఓకేనా. ఇది నెక్స్ట్ ఏం చేస్తుందంటే, నెక్స్ట్ ఈ లూపే ఇంకోసారి కంటిన్యూ అవుతుంది. ఎంలో ఉండేది అయిపోయింది. నెక్స్ట్ ఎంలో 2 ఉంది, 2 నుంచి 4 వరకు అన్నాం కదా. నెక్స్ట్ ఏముంది 3 అనేది నెక్స్ట్ ఐకి 3 కన్వర్ట్ అవుతుంది. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్, సమ్లో ఏముంది ఆల్రెడీ 4 అనేసి ఉంది, ప్లస్ 3² ఏమి 3 3s are 9 ప్లస్ ఆల్రెడీ 4 ఉంది, 9 + 4 13 ఇక్కడికి అవుతుంది. నెక్స్ట్ ఐలోకి వెళ్తుంది. ఇప్పుడేమవుతుంది, దీంట్లో నెక్స్ట్ వాల్యూ n+1 చేసాం కదా, దీంట్లో 4 అనేసి ఉంటుంది. ఓకేనా. 4 నేమ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐలో ఏముంటుంది ఇప్పుడు, ఐలో ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏదైతే నంబర్ తీసుకున్నామో అది ఉంటుంది. ఐలో లాస్ట్ ఏముంది 4. ఓకేనా. 4² ఏమి 16. ఓకేనా. 16 4² 16 అవుతుంది. సమ్లో ఎంత ఉన్నింది 13 ఉన్నింది. 13 ప్లస్ ఇప్పుడు ఎంత వచ్చింది 16. 13 + 16 29. ఈ ప్రింట్ని మీరు ఇక్కడే ఇప్పుడు ఫర్ లూప్లో నేను స్ట్రైట్గా ప్రింట్ సమ్ అని పెట్టినాను. ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ మొత్తాన్ని యాడ్ చేసి సమ్, నేను ఫర్ లూప్లో ఎఫ్కి స్ట్రైట్గా పెట్టినాను కాబట్టి ఏమవుతుందంటే ఒకే వాల్యూ అవుట్పుట్ వస్తుంది. అన్నిటిని సమ్ చేసి ఒకే వాల్యూ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. 2 4 వాల్యూ ఇచ్చినారు, నాకు ఒకే వాల్యూ అవుట్పుట్ వచ్చింది 29. మొత్తాన్ని సమ్ చేసి నేను అదే ఇక్కడ ఒక ట్యాబ్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడేమవుతుందంటే, రన్ చేస్తున్న ప్రోగ్రామ్ని, ఇప్పుడేమవుతుందంటే ఒక్కొక్కసారి అంటే ఫస్ట్ ఏం చేసింది 2² చేసింది, మళ్ళీ ఏం చేసింది 3² చేసింది, 3² చేసి 4ని యాడ్ చేసుకునింది. నెక్స్ట్ ఏం చేసింది 4² చేసింది, 4² యాడ్ చేసి పాత వాల్యూని యాడ్ చేసుకునింది. ఇలా వస్తుంది నాకు 3 అవుట్పుట్స్ వస్తుంది. అలా కాకుండా నాకు అంటే ప్రతిసారి ప్రింట్ అవుతుంది. ఈ వర్క్ ఇంతవరకు కంప్లీట్ అయిందంటే నెక్స్ట్ ఇంకా అది కూడా ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి లూప్ రన్ అవుతుంది, ప్రింట్ అయిపోతుంది. అలా ప్రింట్ కాకుండా ఉండేకి మనం ఏం చేస్తామంటే, దీన్ని లూప్ నుంచి బయటికి తెచ్చి ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసినామంటే ఆ మూడింటిని ఒకేసారి సమ్ చేసి ఒక వాల్యూగా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.